నమస్కారం, వెల్కమ్ టు జేటీవీ న్యూస్. నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. చిన్న సుబ్రహ్మణ్యం నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అబ్బాయి చిన్న వయసులో మంచి పదవి వచ్చింది, మంచిగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న మనవి, నా పర్సనల్ ఇది. రామకృష్ణని నాగేశ్వరరావు గారిని ఒక్కసారి మా సైదాపురం రోడ్డు నుంచి డాగపూడి వరకు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్లలో పోయే వాళ్ళకైతే బాగానే ఉంది, కానీ కొంచెం ఆటో వాళ్ళు, సైకిల్ వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు, మిగతా అందరు చాలా బైక్లో పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ నాకు చెప్పారు. నా పర్సనల్ ఇదిగా వాళ్ళిద్దరికి చెప్తున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రోడ్డు మాత్రం వేయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్లో పోవడం కాదు, నడిచిపోవడం కాదు, ఆడ పోతే పడవ మీద పోయినట్టే ఉంటుంది. పర్టికులర్లీ తలుపూరు నుంచి డేగపూడి వరకు మధ్యలో అక్కడక్కడ. సో ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన యుద్ధ ప్రాజెక్టు మీద తీసుకొని అర్జెంటుగా వేయమని చెప్పి కోరుతున్నాము. లేకపోతే ఆయన వారానికి ఒకసారి అయినా ఆ రోడ్లో బొమ్మని చెప్పి కూడా కోరుతున్నాము. మన వాళ్ళు చెప్తున్నారు రోడ్ అని, ఆ రోడ్డు కూడా పెట్టున్నాం. త్వరలోనే ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైదాపురం మండలంలో. ఎందుకంటే 20 టన్నుల బండి 40-50 టన్నులు ఎత్తుకుని ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి. ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళీ 2-3 సంవత్సరాలే పోతుంది. టన్నేజీ ఓవర్ టన్నేజ్ చేస్తారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.